రూపాయలకి నేరేడుకాయలు తీస్తున్నాను. ఓ 30 కాయలు ఇచ్చాడు. రూపాయికి 3 కాయలు లెక్కన ఇచ్చాడు అన్నమాట. చాలా లావు కాయలు పండిపోయింది. సంవత్సరంలో ఒక్కసారి అని కాయలు తినాలి. కాకపోతే వాటి జన్మ వేస్ట్. ఇదేంటంటే మా ఇంటికాడ గుర్తుకొస్తుంది మా జయశ్రీ. నా కాయలు వచ్చినాయి రాన్నా అని పిలిచేది. Albert Drive. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక 20 కిలోమీటర్లు ఉంది కురుక్షేత్ర. సో అక్కడికి వెళ్ళడానికి ఎండ చాలా విపరీతంగా ఉందన్నమాట. చెమట తెగపోసేస్తుంది. సో వెళ్ళేదాలో చిన్న హోటల్ ఉంటాయి, చిన్న రోడ్ సైడ్ ఫుడ్ హోటల్ అన్నమాట. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉంది ఇక్కడ కూడా. సో రైసు, సో దాల్ తీసుకున్నాను, పప్పు, కొంచెం ఉల్లిపాయలు వేసాడు. బాగానే ఉంది. కొంచెం లైట్గా ఉప్పుగా పుల్లగా ఉంది. మజ్జిగ కూడా తీసుకున్నాను. భయంకరంగా ఉంది ఎండ మటుకి. इज फ्रॉम आंध्र प्रदेश और वो एक मुहिम चला रहे हैं इंडियन कॉन्स्टिट्यूशन रिवॉल्यूशन। साथी से मिलकर बहुत अच्छा लगा। मैं आपको इनका फोटो दिखा देता हूँ। सोलो राइडर सुभाष, और ये साथी अपना पूरा इंडिया कवर कर रहे हैं और तकरीबन 50,000 किलोमीटर। और आज साथी को देख के मुझे बहुत अच्छा लगा कि साथी ऐसा सोशल अवेयरनेस का काम कर रहे हैं। बहुत अच्छा लगा मुझे और साथी से मिलना हुआ। तो मैं साथी से अभी पूछूंगा क्या क्या पर्पज़ है उनका, क्या करना चाहते हैं। साथी से बात करूँगा। हिंदी में नहीं आता तो आई थिंक So Subhash bro, what are you doing in that journey? My present contribution is dual constitution, one nation, one election. That is very important in future generation, very important. After 75 years. ఈ మొత్తం ఫారెస్ట్ నా ఇగో ఇదే మంచిళ్ళు, అక్కడక్కడ చిన్నవి ఉంటాయి. చిన్నది అక్కడమే ఓల్డ్ పద్ధతి.
పర్లేదు. ఇంక ఇది ఉంటుంది. అబ్బా ఇది రోడ్డు. అరగంట నుంచి నడుస్తూనే ఉన్నాడు. 10 కిలోమీటర్లు వచ్చాను. సారీ, గంటన్నర అయింది. నెమలి అదలుగు వెళ్ళింది ఇప్పుడే, నెమలి ఒకటి. ఇది ఎన్ని కిలోమీటర్ల రోడ్డో తెలియలేదు. రైతులు బాగా గ్యాండ్గా షూ ఉతకాలి. తొక్కే ఛాన్స్ లేదు ఇక్కడ, ఎందుకంటే అన్ని రాళ్ళు కింద అడుగున, అందుకని పోవు అనమాట. ఆ చెట్టు కింద నేపల ఉంది, దగ్గరికి వెళ్ళిపోద్ది. అది ఉండదు, ఇప్పుడు వెళ్ళిపోతుంది అది. అబ్బో, భలే రోడ్డుకి వచ్చాను రా నేను. మటుకి సరస్వైన రోడ్డుకి వచ్చాను. कितना किलोमीटर रोड दिस रोड? क्या चीज? कितना किलोमीटर दिस टाइप ऑफ रोड? रोड 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 कितना किलोमीटर? हो रहे हैं यहाँ सामने. ये वाला क्लोज है ना? आफ्टर रोड इज अच्छा है. ओके धन्यवाद. ये देख सामने चमक रहा है. या जो घर चमक रहा है. ओके धन्यवाद. ఇంకా 10 కిలోమీటర్లు ఇదే రోడ్ అంట. మెంటల్ ఒకటి చూడు ఎట్టున్నాను. ఇది మరీ దారుణం. బాబు దుమ్ము మొత్తం లేపుకుంటా పోతున్నాడు రా నాయన. అంట కట్టాడు నాకు దుమ్ము. అబ్బో దుమ్ము చూడు ఏమి రకంగా లేపుకుంటూ వస్తుంది అది.
కరెక్ట్గా రోడ్డుకి వచ్చేసాం. 15 కిలోమీటర్ సైకిల్ నెట్టుకుంటూ వచ్చానమాట మట్టి రోడ్లో. ఒకసారి నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోద్ది. నా ముఖం ఉండేది చండాలంగా, ఈ దుమ్ముకి ఇంకొంచెం చండాలంగా తయారైంది. సో కాళ్ళు ఏ రకంగా అయిందో చూపిస్తానండి. మొత్తం దుమ్మంతా పోయింది. పది కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వచ్చాను. పచ్చని పైరు పంటలు కానిచ్చినాయి అన్నమాట నాకు. ఈ పచ్చటి పైరు పంటల్లో నేరేడుకాయలు అద్భుతంగా ఉన్నాయి, తియ్యగా. పోసుకున్నాను ఒక ఖాతానికి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. అన్నీ పండిపోయినాయి కాయలన్నీ. అన్ని నీళ్ళలో ఎక్కువ కాయలు పండిపోయినాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. పంట పొలాలు మటుకు చాలా బాగుంటాయి పంజాబ్లో. అమ్మో నేరేడుకాయలు మరి. Bye. कैमरा रखा दे देना ऑल इंडिया को वीडियो बनावा तू कहना चल फिर ਉਹ ਭਰਾਵਾ ਉੱਚਾ ਸੈੱਟ ਕਰ ਲਾ ਵੀਡੀਓ ਬਣਦੀ ਹੈ ਨਾ ਵਧੀਆ ਵੀਡੀਓ ਬਣਦੀ ਵਧੀਆ ਦੇਖ ਲਾ ਉਧਰ ਖੜ ਕੇ ਪਾਲੇ ਪਾਸੇ ਐਚਡੀ ਇਹ ਕੀ ਕਰਨੀ ਹੈ ਇਹ ਬ੍ਰੇਕ ਲੈਦਰ ਆ ਅੱਛਾ ਬ੍ਰੇਕ ਲੈਦਰ ਆ ਬੰਦੇ ਆ ਗਏ ਭੈਣ ਨਿਗਾਹ
ਹੁਣ ਕਿੱਧਰ ਨੂੰ ਜਾਣਾ ਇੱਧਰ ਨੂੰ ਕਿੱਧਰ ਨੂੰ ਜਾਣਾ भगत सिंह हाउस ਅੱਛਾ ਖੜਕਣਾ ਜਾਣਾ ਖੜਕੜ ਕਲਾ ਸ਼ੌਂਕ ਭਾਇਆ ਨਾ तो करनाड़ा गाँव कितने किलोमीटर पेट्रोल बंक ऐसे 4 किलोमीटर होना करनाड़ा वहाँ से इस साइड जाना या आल इंडिया वहाँ से बोर्ड लगाया ਪਾਲੇ ਅੰਕਲ ਮੂੰਹ ਸਿੱਧਾ ਕਰ ਉਹ ਭਾਈ ਮੈਂ ਵੀਡੀਓ ਹੱਟੀ ਜਾਂਦੀ ਹੁਣ ਬੰਦ ਕਰ ਲੈਣ ਕੈਮਰਾ ਬੰਦ ਹੋ ਗਿਆ ਹੁਣ ਵਾਗਾ ਸਿੰਘ ਹੋ ਸੀ ਜਾਏਗਾ ਇਨਕੇ ਬਾਅਦ ਲੱਗੀ ਹੋਣ धन्यवाद थैंक यू హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ 2 months నుంచి నా యొక్క బ్యాక్ బ్రేక్ అనేది పనిచేయట్లేదు. ఎందుకంటే నేను యూజ్ చేయట్లేదు ఎక్కువ. ఎందుకంటే నా యొక్క ఈ కార్బన్స్ ఉంటాయి కదా, ఇవి పూర్తిగా అరిగిపోయినాయి అనమాట. లాస్ట్ 6 months నుంచి నేను ఎతుకుతున్నాను కష్టపడి. ఇవి ఎక్కడ దొరకట్లేదు, ఎందుకంటే ఇవి కంపెనీ నుంచి డైరెక్ట్గా మోటరోలా నుంచి వచ్చినాయి కాబట్టి. సో వీటి సైజు ఎక్కడ దొరకట్లేదు. సో ఫైనల్గా ఇవాళ ఒక షాప్కి వెళ్తే ఇవి దొరికినాయి అనమాట. ఇవి కూడా కొంచెం లాంగ్ లెంత్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో లాంగ్ లెంత్ ఉన్న వాటిని నేను కొంచెం కట్ చేయించాను. సో ఈ యొక్క మీడియం సైజ్ అనేది కరెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. లాస్ట్ 6 months నుంచి ఎతికితే నాకు ఇవాళ దొరికినాయి అనమాట. సో వీటిని సెట్ చేసుకోవాలి. అదేవిధంగా వెనక బ్రేక్ వైర్ కూడా పూర్తిగా అరిగిపోయింది, అందుకని చెప్పేసి దాన్ని తీసేసాను. ఇది పూర్తిగా ఇరిగిపోయింది. సో ఇది పని చేయదు అనమాట. సో అందుకని తీసేస్తున్నాను దీన్ని. టూరింగ్ బైక్స్కి ఎప్పుడైనా కానీ ఈ గేర్స్ అనేవి, సో ఈ బ్రేక్ వైర్స్ ఉంటాయి కదా, సో ఇవి అనేది కొంచెం లోపలికి ఉండాలన్నమాట. సో నేను నార్మల్ బైక్ ఇచ్చేస్తున్నా కాబట్టి ఇవి బయటకు ఉన్నాయి. సో ఇవి ప్యాకింగ్ అనేది కొంచెం నాకు ఇబ్బందిగా ఉందన్నమాట. సో ఇవి ఎప్పుడైనా కానీ మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు, సో ఒకవేళ ట్రావెలింగ్ మీరు చేయాలనుకుంటే మటుకి మ్యాక్సిమం సో ఇన్నర్ కేబుల్ అనేది లోపల, ఇవి మెటీరియల్ లోపల ఉండేట్టుగా చూసుకోండి. ఏవైతే ఇది ఉంటుందో బాడీ ఇన్సైడ్ వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే కొంచెం మీకు కంఫర్టబుల్గా ఉంటుంది.
సో ఈ అరిగిపోయిన వాటికి ఇటు సెట్ చేసేస్తున్నాను. ఇది కొంచెం సెట్ అయింది. ఓకే, పర్లేదు, కొంచెం సెట్ అయిందనమాట. సో దీన్ని ఫిట్ చేద్దాం. సో వెనక బ్రేక్ ఫిక్స్ చేసేసాను. సో బాగానే వర్క్ చేస్తుంది ఇది. అదేవిధంగా ఇది కొంచెం అటు ఇటు ఊగుతుంటే దీన్ని కూడా సెట్ చేశాను అనమాట. ఇలా బాత్రూమ్స్ ఉంది. ఇలా ఒప్పుకోవట్లే.